అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ పుంజుకుంటూ ఉంది. అది ఎందుకు పుంజుకుంటుంది అని మీకు అనుమానం రావచ్చు. దానికి కారణం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవటమే. దానివల్ల ప్రజలు వ్యతిరేకత భావం చర్చించుకుంటూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం కొన్ని మంచి పనులు చేసినా, పెన్షన్ 4,000 ఇవ్వటం, గ్యాస్ ఫ్రీ ఇవ్వటం లాంటి 2 పథకాలు అమలు చేసినా మిగిలిన పథకాలు అమలు చేయలేదని కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో నిరసన, అసంతృప్తి స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. సుమారు 11 నెలలు అయిపోయింది కూటమి ప్రభుత్వం వచ్చి. ఈ 11 నెలల్లో కూడా ఫ్రీ బస్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, లేకపోతే మహిళలకు 1500 ఇస్తాను 4 పథకాలు కూడా ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగళి అక్కడేలాగా ఉన్నాయి. ఈ పథకాలు ఇస్తారో తెలియదు, ఎవరో తెలియదు. అదిగో ఇదిగో బడ్జెట్ లేదన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఖజానా చూస్తే ఖాళీ అయిపోయింది, అప్పులు పుడతలేదు అని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో మళ్ళా తిరిగి వైసీపీ బలం పుంజుకుంటుందని చెప్పొచ్చు. దానికి ముఖ్యమైన కారణాలు కూటమి ప్రభుత్వం వైఫల్యాలు. అది కాకుండా లోకల్గా ఉన్న నాయకత్వం ఇసుక సిండికేట్లు, ఇసుక లోడింగ్ పాయింట్లు, లోడింగ్ కాంట్రాక్టులు తీసుకుని వాటి నుంచి కేడర్తో మండలానికి ఒకళ్ళ కాడికి పెట్టుకుని మండల స్థాయి నాయకులందరికీ ఇసుక లోడింగ్ కాంట్రాక్టులు ఇచ్చి వాళ్ళ ద్వారా వ్యాపారాలు చేసి లాభాలు సంపాదించే కార్యక్రమం కార్యకర్తలు చేస్తారు. అదే కాకుండా లిక్కర్ సిండికేట్స్ ద్వారా కూడా చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కనపడకుండా కేడర్ చేసే కార్యక్రమాల వల్ల కూటమి ప్రభుత్వం బలహీనపడుతుంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వంలో చేసే చోటా మోటా నాయకుల యొక్క వ్యవహార శైలి కూడా వైసీపీకి బలం చేకూరుస్తుంది. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో అయితే జనసేన, టీడీపీకి గ్రామీణ స్థాయిలో అవగాహన లేకుండా ఎవరి దారి ఆరే అన్నట్టు వాళ్ళు కూడా వైసీపీనే బెటర్ కదా వీళ్ళకన్నా అనే భావన కొంతమందికి వస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కృష్ణా జిల్లాలో పామరు నియోజకవర్గంలో ఇది నియోజకవర్గం 2009లో పుట్టింది. ఇంతకుముందు ఈ ప్రాంతం అంతా కూడా నిడుమోలు కాన్స్టిట్యున్సీగా ఉండేది. నిడుమోలు నియోజకవర్గంలో 1978లో పేట బాపయ్య గారు ఆ నియోజకవర్గం నుంచి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం తరఫున ప్రాతినిధ్యం వహించారు. 83లో వచ్చేటప్పటికి అప్పుడే పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీలో గోవాడ మల్లికార్జునరావు ఎమ్మెల్యే అయ్యి నాదెళ్ల భాస్కరరావు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు 4 రోజుల పాటు. ఆ తర్వాత 85లో పాటూరు రామయ్య కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అక్కడి నుంచి 85 నుంచి 85, 89, 94 వరకు పాటూరు రామయ్య గారు విజయం సాధిస్తూ వచ్చారు. 99లో మాత్రం గోవాడ మరియు కుమారి అని చెప్పి ఒక డాక్టర్ని చంద్రబాబు నాయుడు గారు నుంచోబెట్టి గెలిపించారు. ఆవిడ కూడా గెలిచింది. ఆ నియోజకవర్గం పుట్టినాక నిడుమోలు నియోజకవర్గంలో 2 సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. ఆ తర్వాత 2009 నియోజకవర్గాల బైఫర్కేషన్లో నిడుమోలు నియోజకవర్గం వల్ల పామరు నియోజకవర్గం మార్పు చెందింది. పామరు వచ్చేటప్పుడు 2009లో కొత్త నియోజకవర్గం డివై దాస్ గారు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు టీడీపీ తరఫున ఉప్పులేటి కల్పన గారు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు 2009 నుంచి 2014 రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ 14లో వచ్చేప్పటికి కల్పన గారు వైసీపీ పార్టీకి వచ్చి వైసీపీ పార్టీ తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ తరఫున వరలరామయ్య గారు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 వచ్చేటప్పటికి మళ్ళా వైసీపీ తరఫు నుంచి కైలే అనిల్ కుమార్ గారు యువకుడు ఫస్ట్ టైం ఆయన నుంచున్నారు 2019లో. ఉప్పులేటి కల్పన గారు టీడీపీ తరఫు నుంచి ఓటమి పాలయ్యారు. 19లో అనిల్ కుమార్ గారు 30,000 మెజార్టీతో జిల్లాలోనే హైయెస్ట్ మెజార్టీతో గెలిచి విజయం సాధించిన వ్యక్తి ఈ కైలే అనిల్ కుమార్. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. అలాంటి పరిస్థితుల్లో 2024లో కూటమి పార్టీ తరఫున వర్ల కుమార్ రాజా అని వరలరామయ్య గారి కుమారుడు వర్ల కుమార్ రాజా, ఈయన చదువుకున్న వ్యక్తి. ఈయన వచ్చి పామరు టీడీపీ తరఫున పోటీ చేసి ఈయన కూడా 30,000 మెజార్టీతో గెలిచాడు. విచిత్రం ఏంటంటే ఫస్ట్ టైం వైసీపీ తరఫున పోటీ చేసిన అనిల్ కుమార్ 30,000తో గెలిచాడు. వర్ల కుమార్ రాజా కూడా 30,000 మెజార్టీతో గెలిచాడు. అయితే ఇవాళ పరిస్థితి చూస్తే ఇవాళ కైలే అనిల్ కుమార్ గారు వైసీపీ పార్టీ తరఫున వైసీపీ క్రమశిక్షణా సంఘంలో రాష్ట్ర స్థాయిలో సభ్యుడిగా ఉన్నారు. నియోజకవర్గంలో చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీని అధికారంలో తీసుకొస్తానని చెప్పి ఆయన కార్యకర్తలందరినీ ఏకోన్ముఖం చేసి కార్యకర్తలకు ఏ సమస్య ఉన్నా పట్టించుకుని పనిచేస్తూ ఉన్నాడు ఈ కైలే అనిల్ కుమార్ గారు. ఇకపోతే వరల కుమార్ రాజా అధికార పార్టీ. ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి.
తోటలల్లూరు, పడుముక్కల, పామర్రు, పెదపారుపూడి, మవ్వ ఈ 5 మండలాల్లో సుమారు 4 మండలాలు బోర్డర్లో ఉన్నాయి. ఇది కృష్ణానదికి. దానివల్ల పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఇసుక దందాలు చేస్తున్నారు ఇక్కడ. దీంతో ఏమైపోయింది, అప్పుడు ఇసుక దందాలు ఎవడైతే చేస్తారో గ్రామాల్లో వర్గాలు వచ్చినాయి. అదే కాకుండా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పార్టీ కేడర్ అంతా కూడా సిండికేట్లుగా ఏర్పడి లిక్కర్ షాపులు తీసుకున్నారు, అది వ్యాపారం చేస్తున్నారు. దాంతో ఏమైంది, ఈ కేడర్లో వర్గాలు వచ్చేసినాయి. ప్రతి గ్రామంలోనూ ఒకటి సంపాదించుకున్నాడు, ఒకటి సంపాదించుకోవట్లేదు. దాంతో ఏమైపోయింది, అక్కడ వర్గాలు వచ్చినాయి టీడీపీ పార్టీలోనే. ఇట్లా ఇది వర్గాలుగా తయారైపోయింది. ఎమ్మెల్యే గారికి కూడా కంట్రోల్ లేకుండా పోయింది ఈ నియోజకవర్గంలో. కింద దిగువ స్థాయి, మండల స్థాయి నాయకులంతా కూడా ఎవరికి వ్యాపారాలు, దందాలు, ఎవరి పైరువి వాళ్ళు చేసుకుంటా వాళ్ళు చెప్పిందే వినాలి అన్నట్టుగా, అక్కడ నీ మండల స్థాయి నాయకులు చెప్పిందే ఎమ్మెల్యే గారు వినాలి అనేటట్టుగా అక్కడ నెలకొన్న పరిస్థితులు ఆ విధంగా నెలకొన్నాయి. దానివల్ల వైసీపీ పార్టీకి రోజు రోజుకి గ్రాఫ్ పెరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ అదే 30,000 మెజార్టీ కన్నా ఇంకెక్కువ మెజార్టీ అయినా గెలిచే అవకాశాలు టీడీపీ వాళ్ళే కల్పిస్తూ ఉన్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. వేచి చూద్దాం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు వస్తాయో. టీడీపీ అయితే అక్కడ ఆ నియోజకవర్గంలో ఈ తరఫు గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఎస్సీ/బీసీ ఓటింగ్ ఎక్కువ ఉంది, రెడ్డిస్ ఓటింగ్ ఎక్కువ ఉంది. ఇలాంటి ఓటింగ్ కూడా నాన్ టీడీపీకి ఓటింగ్ ఎక్కువ ఉంది. మొన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం వేసిన యాంటీ జగన్ గాలి వలన ఆ రోజు అక్కడ కూటమి అభ్యర్థికి 30,000 మెజారిటీ రావడం జరిగింది. అంతేగాని అభ్యర్థి గొప్పతనం లేదు, అక్కడ పార్టీ గొప్పతనం కూడా లేదు. కాదంటే ప్రజలు ఏకోన్ముఖం అయిపోయి జగన్కు వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్నారు కాబట్టి వేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు ఏ రకంగా అయితే ఉన్నాయో ఇవాళ అక్కడ టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా అంతకన్నా అధ్వానంగా తయారని. జగన్మోహన్ రెడ్డి సంక్షేమాన్ని అమలుపరిచాడు, వీళ్ళైతే సంక్షేమం కూడా అమలుపరచట్లా. కానీ రాబోయే రోజుల్లో పామర్ నియోజకవర్గంలో వైసీపీ పార్టీ జెండా ఎగురుతుందనేది గంటాపదంగా చెబుతా ఉన్నారు వైసీపీ కార్యకర్తలు, నాయకులు కూడా. దానికి కారణం తెలుగుదేశం పార్టీ మండల స్థాయి నాయకులు ఇసుక దందాలు, లిక్కర్ దందాలు, భూ దందాలు ఇలా దందాలు చేస్తారు. వీటన్నింటినీ ఎమ్మెల్యే కంట్రోల్ లేదు. పైపెచ్చు ఆ విధమైన పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి కాబట్టి వైసీపీ పార్టీకి ఎట్టి పరిస్థితులైనా టీడీపీ వాళ్ళే తీసుకెళ్లి వైసీపీని గెలిపించే పరిస్థితి ఆ నియోజకవర్గంలో ఉందనేది చెప్పొచ్చు. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.